హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్, మనకి సెప్టెంబర్ మంత్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. మరి సెప్టెంబర్ మంత్లో తర్వాత వచ్చేటువంటి అక్టోబర్ మంత్లో కూడా మీరు క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తున్నట్టయితే ఈ క్రెడిట్ కార్డ్స్లో మనకు లాట్ ఆఫ్ చేంజెస్ అయితే రావడం జరుగుతుంది. కొన్ని ఫెయిర్ యూసేజ్ పాలసీ కింద ఎక్స్ట్రాగా టర్మ్స్ అండ్ కండిషన్స్ యాడ్ చేసుకొని ఛార్జెస్ మనకి పిండుతారనమాట. సో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు, ఎస్ బ్యాంక్, ఇలా నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఏవైతే ఛార్జెస్ అప్లికబుల్ చేస్తున్నాయో ఈ మంత్ నుంచి వాటి డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా చెప్తాను. మీరు కనుక ఆ కార్డ్ హోల్డర్ ఏంటంటే ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే గుర్తుంటాయి. లేకపోయినట్టయితే మీకు తెలియకపోయినట్టయితే ఖచ్చితంగా మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ బిల్లింగ్ సైకిల్ వచ్చిన తర్వాత. కాబట్టి మీ యొక్క కార్డ్ ఏంటో జాగ్రత్తగా టర్మ్స్ అండ్ కండిషన్స్ని గమనించడానికి ట్రై చేయండి. అలా నుంచి కూడా వీడియోలో వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భయ్యా, జనరల్గా క్రెడిట్ కార్డ్స్ డీవాల్యుయేషన్ అనేది ఎప్పటికెప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 to 6 months ఒకసారి జరుగుతూ ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే కార్డ్స్ యొక్క యూసేజ్ అనేది ఇప్పుడు పర్సనల్ యూసేజ్కి మాత్రమే కాకుండా బిజినెస్ పర్పస్ కోసం యూస్ చేస్తున్నారు. అలాగే సమ్ ఎక్స్ట్రా రివార్డ్ పాయింట్స్ వస్తాయని చెప్పి విడిగా ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ అయితే యూస్ చేస్తున్నమాట. సో క్రెడిట్ అనేది మనకు ఇచ్చినటువంటి క్రెడిట్ లిమిట్ని మనకు ఎగ్జాక్ట్గా యూజ్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మన పర్సనల్కి ప్రాబ్లం ఉండదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అదే పనిగా పెట్టుకునేసి అక్కడ వచ్చేటువంటి రివార్డ్ పాయింట్స్ కావచ్చు, క్యాష్ బ్యాక్ కోసం కావచ్చు, అనవసరమైనటువంటి బిల్లులు చెల్లించడం ఇటువంటివి చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళ కోసమే డీవాల్యుయేషన్ అనేది క్రెడిట్ కార్డ్స్ తీసుకుని రావడం జరుగుతుంది. సో ఇక్కడ ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఎస్బీఐ యొక్క క్రెడిట్ కార్డ్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. మీ దగ్గర ఏ క్రెడిట్ కార్డ్ ఎస్బీఐకి సంబంధించి ఉన్నా కూడా ఎక్సెప్ట్ శౌర్య అండ్ డిఫెన్స్ క్రెడిట్ కార్డ్స్, ఇక్కడ మనకి యూటిలిటీ బిల్ పేమెంట్స్ మీద 1% ప్లస్ జిఎస్టీ ఫీ ఛార్జెస్ని అప్లికబుల్ చేయడం జరుగుతుంది. సో ఇదేంటంటే ఎవ్రీ మంత్ మీరు యూటిలిటీ బిల్ పేమెంట్స్ 50,000 కంటే ఎక్కువ చేస్తారనుకోండి ఒకటే నెలలో, అప్పుడు మాత్రమే ఈ ఛార్జెస్ మనం చెల్లించాల్సి ఉంటుంది. 50,000 కంటే తక్కువ చేసిన వాళ్ళకి మనకి ఎటువంటి ఛార్జెస్ అయితే అప్లికబుల్ కావు. అలాగే మనకు ఎస్బీఐ కార్డ్స్లో ఫైనాన్స్ ఛార్జెస్ 3.75 per monthగా రివైజ్ చేయడం జరిగింది. సో ఫైనాన్స్ ఛార్జెస్ అంటే మీకు తెలిసే ఉంటుంది. అంటే మీరు డిఫాల్టర్గా మారి ఉంటారు, ఈఎంఐ టైంకి పే చేసుకుని ఉంటారు, అలాగే మినిమం ఈఎంఐస్ పే చేసుకుని ఉంటారు. వీటన్నిటి మీద కూడా మనకి నెక్స్ట్ బిల్లింగ్ సైకిల్లో మనకి ఇంత ఛార్జ్ పడుతుంది అనమాట. 3.75% ఇంట్రెస్ట్ మనకి అవుట్ స్టాండింగ్ మొత్తం ఎంతైతే ఉంటుందో దానికి మొత్తానికి మీరు ఎప్పుడైతే ఆ ట్రాన్సాక్షన్ చేసి ఉంటారో ఆ డేట్ నుంచి కూడా మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి అంటే ఇంట్రెస్ట్ అనేవి పడుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి, మినిమం బిల్ పేమెంట్ చేసుకోకండి, ఫుల్లీ పే చేయడానికి ట్రై చేసుకోండి గైస్. ఇక దీని తర్వాత మనం ఇండస్ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ గురించి తెలుసుకున్నట్టయితే ఈ ఛార్జెస్ మనకు అక్టోబర్ నుంచి అంటే 2024 అక్టోబర్ నుంచి మనకి అమల్లోకి రాబోతున్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనకి యూటిలిటీ బిల్ పేమెంట్స్ కనుక మీరు 25,000 కంటే ఎక్కువ చేస్తారంటే అక్కడ కూడా మనకు సేమ్ 1% ప్లస్ జిఎస్టీ అప్లికబుల్ అవడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనకు హెచ్డిఎఫ్సి కావచ్చు, ఎస్బీఐ బ్యాంక్స్ కావచ్చు, మనకి 50,000 వరకు యూటిలిటీ బిల్ పేమెంట్స్ లిమిట్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఇండస్ఇండ్ బ్యాంక్ కేవలం 25,000 మాత్రమే ఇస్తుంది. అంతకంటే ఎక్కువ ఈ క్రెడిట్ కార్డ్స్, ఇన్ఫ్యాక్ట్ ఇండస్ఇండ్లో మీరు ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా కూడా కేవలం 25,000 మాత్రమే మీకు లిమిట్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంతకంటే ఎక్కువగా మీరు యూటిలిటీ బిల్ పేమెంట్స్ అంటే మీకు తెలుసు కదా, మొబైల్ రీఛార్జ్ చేసుకోవడము, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసుకోవడము, గ్యాస్ బుక్ చేసుకోవడము, అలాగే డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా యూటిలిటీ బిల్ పేమెంట్స్ కిందకే వస్తాయన్నమాట. సో జాగ్రత్తగా ఉండండి, ఎక్స్ట్రా 1% ఛార్జెస్ పడకుండా చూసుకోండి. ఇక వీటితో పాటు ఇక్కడ వాలెట్ లోడింగ్ సంబంధించి కూడా ఒక 20,000 కంటే ఎక్కువ వాలెట్ లోడింగ్ చేశారంటే అంటే ఇండస్ఇండ్ బ్యాంక్ కార్డ్స్ గురించి చెప్తున్నా, దీంట్లో కూడా మీకు 1% ప్లస్ జిఎస్టీ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి. మీరు కనుక ఈ ఇండస్ఇండ్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని మీరు 20,000 per month స్పెండ్ చేశారంటే ఈ వాలెట్ లోడింగ్ ఛార్జెస్ అనేవి మీకు వేవ్ ఆఫ్ అయితే అయిపోతాయన్నమాట. కాబట్టి వాలెట్ లోడింగ్ అంటే మీకు తెలుసు కదా, ఇన్ఫ్యాక్ట్ మోబిక్విక్ కావచ్చు, సో ఇటువంటి వాలెట్స్ నెంబర్ ఆఫ్ వాలెట్స్ అయితే ఉంటాయి. ఆ వాలెట్స్లో మీరు ఏమైనా అంటే అమెజాన్ పే వాలెట్ ఉంది కదా, ఇవన్నీ ఉంటాయి. దీంట్లో మీరు జాగ్రత్తగా మనీ అనేది అక్కడ లోడ్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. 20,000 కంటే దాటిందంటే 1% ఛార్జెస్ మీకు అప్లికబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీని తర్వాత ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ సంబంధించి కూడా మనకి అక్టోబర్ నుంచి డీవాల్యుయేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకి మొత్తం చేంజెస్ అయితే తీసుకొచ్చారన్నమాట. అదేంటంటే ఇక్కడ ఫ్యూయల్ మీద మనకు 1% ప్లస్ జిఎస్టీ ఛార్జెస్ అప్లికబుల్ చేశారు. ఇది ఎవ్రీ మంత్ మీరు 10,000 కంటే ఎక్కువ ఫ్యూయల్ని పర్చేజ్ చేశారంటే అప్పుడు మీకు ఈ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి. సో ప్రతి నెల 10,000 కంటే తక్కువ ఫ్యూయల్ మాత్రమే మీరు పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యూయల్ అంటే మీకు తెలుసు కదా, పెట్రోల్ కావచ్చు, లూబ్రికెంట్స్ ఏమైనా కావచ్చు, అంటే ఆయిల్ కావచ్చు, ఇవన్నీ అనమాట. జాగ్రత్తగా చూసుకోండి, 10,000 కంటే ఎక్కువ మీరు ఫ్యూయల్ పర్చేజ్ చేశారంటే ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని మళ్ళీ మీకు 1% ఛార్జెస్ పడతాయి. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్కి ఈ ఛార్జెస్కి మనకు సంబంధం లేదనమాట. ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ యాజ్ యూజువల్గా పడుతూ ఉంటుంది. సో అది మళ్ళీ మీకు వే ఆఫ్ అయితే ఇస్తారు. కానీ ఇది ఎక్స్ట్రా 1% ఛార్జెస్ అనేవి మనకి వే ఆఫ్ అయితే కావు, మనం మళ్ళీ ఎక్స్ట్రాగా పే చేయాల్సిన అమౌంట్ అనమాట. ఇక్కడ మీకు
ఫ్యూయల్ మీద 1% ఛార్జెస్ పడతాయి కదా, ఈ ఛార్జెస్ మ్యాక్సిమం ఒక 5,000 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అంతకంటే ఎక్కువ మీకు ఛార్జెస్ అయితే పడవు. మీరు ఎంతైనా ట్రాన్సాక్షన్ చేసుకోండి, 5,000 మాత్రమే మీకు ఛార్జెస్ పడుతుంటాయి. ఇక ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ ఫీజు సంబంధించి కూడా మీరు పేమెంట్ అయితే చేస్తుంటారు కదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించి. బట్ ఈ పేమెంట్ అనేది మీరు డైరెక్ట్గా వెబ్సైట్లో, అంటే ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించి వెబ్సైట్లో కావచ్చు, లేదంటే వారి యొక్క POS మిషన్లో కానీ ట్రాన్సాక్షన్ చేశారంటే మీకు ₹1 కూడా ఎక్స్ట్రా కట్టాల్సిన పని అయితే ఉండదు. కానీ మీరు ఫోన్పే కావచ్చు, లేదంటే హౌసింగ్, నో బ్రోకర్, సో ఇటువంటి అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇటువంటి అప్లికేషన్స్ అంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్, వాటి ద్వారా మీరు ఈ ఎడ్యుకేషన్ ఫీజు పే చేశారంటే 1% ప్లస్ GST ఛార్జెస్ అయితే మీకు పడుతుంటాయి. బట్ మ్యాక్సిమం ఒక 5,000 వరకు మీకు ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయి. మీరు ఎంత పేమెంట్ చేసుకున్నా 5,000 వరకు మ్యాక్సిమం మీరు ఛార్జ్ కట్టాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా గమనించుకోండి. ఎడ్యుకేషన్ ఫీజు మీద కూడా చాలా క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు డ్యూరేషన్ అయితే స్టార్ట్ చేసేసారనమాట. ఎందుకంటే చెప్పా కదా, క్రెడిట్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి లిమిట్ని వీళ్ళు ఏం చేస్తారంటే సరిగ్గా మార్గంలో యూటిలైజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరితోనూ మనకి ఇక్కడ సపోజ్ ఎడ్యుకేషన్ ఫీజు అనేవి సమ్ ల్యాక్స్లో ఉంటాయన్నమాట. వాటన్నింటినీ పే చేసినట్టయితే క్రెడిట్ పాయింట్స్ వస్తాయి కదా, అంటే రివార్డ్ పాయింట్స్ కావచ్చు, లేదంటే క్యాష్ బ్యాక్ పాయింట్స్ అని వస్తాయి కదా. సో వాటి కోసం వీళ్ళు ఆశపడి ఇక్కడ క్రెడిట్ని అనవసరంగా యూటిలైజ్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఈ పాయింట్ని వాళ్ళు మైండ్లో పెట్టుకునేసి బ్యాంక్స్ అన్ని కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫీజు మీద కూడా 1% ఛార్జెస్ అప్లికబుల్ చేస్తున్నారు. ఇక RBL బ్యాంక్ సంబంధించి కూడా మనకు నెంబర్ ఆఫ్ ఫెయిర్ యూసేజ్ పాలసీస్ అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఇది ఏంటంటే ఫ్యూయల్ మీద అనమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే, 10,000 కంటే ఎక్కువ మీరు స్పెండ్ చేశారంటే మనకు 1% ప్లస్ GST ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయి. కానీ మ్యాక్సిమం ఇక్కడ మీకు 3,000 మ్యాక్సిమం ఛార్జెస్ పడే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ RBL బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచి వచ్చే బిల్ స్టేట్మెంట్ నుంచి మనకి అప్లికబుల్ ఈ ఛార్జెస్ అయితే అవుతాయన్నమాట. ఇక ఎడ్యుకేషన్ ఫీజు కూడా ఇలాగే అనమాట, 1% ప్లస్ GST ఛార్జెస్ మీకు అప్లికబుల్ అయితే అవుతాయి. మీరు కనుక ఎడ్యుకేషన్ ఫీజు అనేవి వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. థర్డ్ పార్టీ యాప్స్ నుంచి మీరు పే చేశారంటే ఖచ్చితంగా 1% ఛార్జెస్ మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, మ్యాక్సిమం ఒక 5,000 వరకు మీకు ఛార్జెస్ పడే అవకాశం ఉంటుంది. ఇక RBL బ్యాంకులోనే ఇంకొక మెయిన్ ఛార్జెస్ ఏంటంటే యూటిలిటీ బిల్ పేమెంట్స్ మీద మనకు 50,000 కంటే ఎక్కువ చేశారంటే 1% ఛార్జెస్ అప్లికబుల్ చేస్తారని చెప్పి కొత్తగా మనకి అక్టోబర్ వచ్చేటువంటి బిల్ స్టేట్మెంట్ నుంచి ఈ ఛార్జెస్ని అప్లికబుల్ అయితే అవుతాయి. మరి 50,000 కంటే తక్కువ చేశారంటే ఒకటే బిల్లింగ్ స్టేట్మెంట్లో మీకు ఎటువంటి ఛార్జెస్ పడవు. ఇక దీంతోపాటు మీరు ప్రాసెసింగ్ ఫీ మీద కూడా ఇక్కడ మనకి ఛార్జెస్ పడుతూ ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే మనకు 1.5% నుంచి స్టార్ట్ చేసుకుని మ్యాక్సిమం ఇది 150 రూపీస్ ఎంతైతే, అంటే ఈ రెండింటిలో ఏదైతే ఎక్కువ ఉంటుందో 150 రూపీస్ కావచ్చు, లేదంటే 1.5% కావచ్చు, మనకు ప్రాసెసింగ్ ఫీ అయితే పడుతుంది. సో ఓవరాల్గా ₹150 వరకు మీకు మ్యాక్స్ ప్రాసెసింగ్ ఫీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇదంతా కూడా మీరు ఈఎంఐని కన్వర్ట్ చేసుకుంటుంటారు కదా, సో ఆ ఈఎంఐ కన్వర్షన్స్కి వచ్చేటువంటి ప్రాసెసింగ్ ఫీ అనమాట. ఇక RBL బ్యాంక్ సంబంధించి మనకి ఇంకొక మేజర్ డివాల్యుయేషన్ అయితే ఉందన్నమాట. సో ఛార్జెస్ ఏంటంటే ఫైనాన్స్ ఛార్జెస్. ఇన్ఫ్యాక్ట్ మీరు డిఫాల్టర్గా కావచ్చు, లేదంటే లేట్ పేమెంట్ చేసుకోవచ్చు కావచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకి ఫుల్లీ పేమెంట్ చేయం కదా ఈఎంఐలు, సో వాటిని కూడా మనకి ఫైనాన్స్ ఛార్జెస్ అని చెప్తూ ఉంటాం. సో ఈ ఛార్జెస్ మనకి సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటాయి, అంటే మీ క్రెడిట్ స్కోర్ మీద అనమాట. సపోజ్ మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది 775 కంటే అబవ్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ ఫైనాన్స్ ఛార్జెస్ అనేవి 3.35% పర్ మంత్ పడే అవకాశం అయితే ఉంటుంది. అదే మీ యొక్క సిబిల్ స్కోర్ లేదంటే క్రెడిట్ స్కోర్ అనేది 725 నుంచి స్టార్ట్ చేసుకుని 775 మధ్యలో ఉందనుకోండి, 3.85% పర్ మంత్ ఛార్జెస్ పడతాయి. అదే మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది 725 కంటే బిలో ఉందనుకోండి, సో ఇది చాలా తక్కువ స్కోర్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ క్రెడిట్ స్కోర్ మీ దగ్గర ఉన్నట్టయితే అప్పుడు మీకు ఛార్జెస్ అనేవి 3.99% పర్ మంత్ ఈ ఫైనాన్స్ ఛార్జెస్ పడుతుంటాయి. సో అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో దాని మీద మొత్తంగా వీళ్ళు 3.35% నుంచి స్టార్ట్ చేసుకుని 3.99% అంటే ఆల్మోస్ట్ 4% వరకు పర్ మంత్ ఛార్జ్ చేస్తారు. సో చాలా ఎక్కువ అమౌంట్ ఇది. 4% పర్ మంత్ అంటే ఆల్మోస్ట్ 48% పర్ యానం ఛార్జెస్ చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా గమనించుకోండి. RBL బ్యాంక్లో మీరు అవుట్ స్టాండింగ్ అమౌంట్ పెట్టుకున్నారంటే టైమ్లీ పేమెంట్ చేసుకోకుండా మీకు వడ్డీ వాచిపోతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా వ్యవహరించండి. ఇక నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ ఎవరైతే క్రెడిట్ కార్డ్స్ హోల్డ్ చేస్తుంటారో ఆ బ్యాంక్లో కూడా మనకి రివార్డ్ పాయింట్స్ అనేవి రిడ్యూస్ చేయడం జరిగింది. ఇంతకుముందు మనకి ఒక రివార్డ్ పాయింట్ అనేది 0.50 పైసతో సమానంగా ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని 0.25 పైసకి రిడ్యూస్ చేశారనమాట. అంటే ఆల్మోస్ట్ రివార్డ్ పాయింట్స్ యొక్క సెక్షన్ మొత్తాన్ని హాఫ్కి వీళ్ళు డిడక్ట్ అయితే అంటే రిడ్యూస్ అయితే చేసేసారు. సో ఇదంతా కూడా మెయిన్ రీజన్ చెప్పా కదా, అన్నెసెసరీ లేదంటే మనకి అనవసరమైనటువంటి ఈ ఎక్స్ట్రాగా అందరి యొక్క ఛార్జెస్ మనం పే చేసుకుని రివార్డ్ పాయింట్స్ ఎక్కువ సంపాదించాలి అనేటువంటి వాళ్ళ కోసమే ఈ డివాల్యుయేషన్ అనమాట. సో బెటర్గానే చెప్పుకోవచ్చు. మరి పర్సనల్ యూజ్ అయితే జెన్యూన్గా ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాళ్ళకి ఇది ఒక పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇక అలాగే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సంబంధించి మనకు ఈజ్ మై ట్రిప్ క్రెడిట్ కార్డ్ ఉంది కదా, సో దాంట్లో మనకు ఈ లాంజ్ యాక్సెస్ అనేవి మనకి రిడ్యూస్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఏదైతే ఇంతకుముందు కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తారో వాటన్నింటినీ తీసేశారు. అలాగే ప్రయారిటీ పాస్ మెంబర్షిప్ కూడా కంప్లీట్గా తీసేశారు. సో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్కి ఇప్పుడు ఈజ్ మై ట్రిప్ క్రెడిట్ కార్డ్ అయితే పనికిరాదు మనకి, అంటే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సంబంధించి.
డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇంతకుముందు మనకు 4 ప్రొవైడ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే ఓన్లీ 2కి మాత్రమే పరిమితం చేసేసారు. సో ఇదంతా కూడా ఓవరాల్గా చెప్పుకున్నట్టయితే ఇది ఒక ట్రావెల్ క్రెడిట్ కార్డే, కానీ ఈ విధంగా చేయడం అనేది కొద్దిగా బాధాకర విషయం అనమాట. సో ట్రావెల్ పర్పస్ కోసం మీరు క్రెడిట్ కార్డ్ దీన్ని తీసుకున్నట్టయితే ఇప్పుడు ఇది పెద్దగా పనికిరాదు. ఇక వీటితో పాటు మనకి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కూడా ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్ నుంచే మనకు డివాల్యుయేషన్ అయితే చేసేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దాంట్లో నెంబర్ ఆఫ్ చేంజెస్ అయితే చేస్తారు. దానికి సంబంధించి కూడా డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. సో ఓవరాల్గా బ్రీఫ్గా మెయిన్ పాయింట్ చెప్పుకున్నట్టయితే ఇక్కడ 2 పేమెంట్స్ మీద ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా మనకు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఫ్యూయల్ 15,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టారంటే అప్పుడు కూడా మీకు ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయి. అలాగే యూటిలిటీ స్పెండ్స్ కనుక 50,000 దాటారంటే అక్కడ కూడా మనకి ఛార్జెస్ అనేవి అప్లికబుల్ చేస్తారు. ఇక ఫైనాన్స్ ఛార్జెస్ అనేవి 3.75% పర్ మంత్ అనేవి మనకి అప్లికబుల్ చేస్తారు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. సో కంప్లీట్ వీడియో డెడికేటెడ్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ యొక్క డివాల్యుయేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని చూసుకునేసి మీరు ఏమన్నా దాంట్లో యూసేజ్ చేసుకున్నట్టయితే జాగ్రత్తగా అండ్ కేర్ఫుల్గా దాన్ని అయితే మీరు క్రెడిట్ కార్డ్ అయితే యూటిలైజ్ చేసుకోండి. సో ఓవరాల్గా ఇవే అనమాట ఈ మధ్య అంటే సెప్టెంబర్ లేదంటే అక్టోబర్లో మనకు వచ్చేటువంటి మేజర్ చేంజెస్ ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించి. ఈ క్రెడిట్ కార్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటా నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.